ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీకి సింబల్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఉత్కంఠగా మారింది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి ఇచ్చిందని పిటిషన్లో పేర్కొంది. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనున్నట్టు న్యాయస్థానం తెలిపింది. మరోవైపు గాజు గ్లాస్ గుర్తు తమకే వస్తుందని జనసేన పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నా ఈరోజు హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిని పెంచుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీకి సింబల్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి ఇచ్చిందని పిటిషన్లో పేర్కొంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. చందు, మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి ఆ గాజు గుర్తు అయితే ఏదవుతుందో ఆ గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా ప్రతి ఒక్కరిలోకి ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి. అలాంటి గాజు గ్లాస్ గుర్తు పైన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ఒక పిటి అయితే దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఏదైతే తను ఈసీకి ముందుగానే తన పార్టీ గురించి ముందుగానే సింబల్ గురించి కూడా గాజు గ్లాస్ గుర్తు ఇవ్వాలంటూ కూడా ప్రజా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నట్టుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వారు హైకోర్టులో ఫిట్ వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు అయితే మాత్రం ఫైనల్ డెసిషన్ రానుంది. ఈరోజు తీర్పు ఇవ్వనుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే గాజు గ్లాస్ అనేది చాలా సింబల్ అనేది పవన్ కళ్యాణ్ కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కానివ్వండి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ గాజు గ్లాస్ గుర్తు ఏదవుతుందో ఆ గాజు గ్లాస్ గుర్తు ఇప్పటికే ప్రజల్లోకి చాలా లోతుగా చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఈ యొక్క ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు హైకోర్టు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఒక విచారణ జరిపించి కంప్లీట్గా ఈ రోజునైతే మాత్రం తీర్పునైతే ఉంది. ఈ తీర్పుకు సంబంధించి అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ కానీ నాయకులు కానివ్వండి ఆ గాజు గ్లాస్ గుర్తు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకే వస్తుంది, ఈసీ తమ నిర్ణయాన్ని ప్రకటించడం కరెక్టేను, ఈసీ నిర్ణయాన్ని బట్టే ఇది ఉంటుంది కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసీ ఇచ్చినటువంటి గుర్తు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు చూసినట్లయితే ఎలక్షన్ ఏదైతే పార్టీకి సంబంధించి సింబల్ కావాలంటూ ముందు గాజు గ్లాస్ ప్రతిపాదన మేమే చేసాము కాబట్టి మాకే కేటాయించాలంటూ కూడా వారు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గాజు గ్లాస్ గుర్తు అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీకే వస్తుందంటూ కూడా తెలుస్తూ ఉంది. అంటే పార్టీ వర్గాలు కూడా అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అటు లీగల్ సెల్కి సంబంధించిన వారు కానివ్వండి, అటు మెయిన్ క్యాడర్ కానివ్వండి, నాయకత్వం కానివ్వండి మొత్తం అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆ స్ట్రాంగ్ పరిస్థితిని బట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా గాజు గ్లాస్ గుర్తు అయితే మాత్రం అత్యున్నత న్యాయస్థానం జనసేన పార్టీకి కేటాయించబోతుందని కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.